పసుపుతో తన దేహాన్ని అలంకరించిన పార్వతీదేవి ఆ పవిత్ర పసుపుతో ఒక చిన్న బాలుడి రూపాన్ని మలిచింది. ఆ శిశువులో ఆమె ప్రాణం పోదగానే అతని కన్నులు వెలుగుతీశాయి. అతడు ఆమె కుమారుడిగా అవతరించాడు. నేను స్నానం చేసి వచ్చే వరకు ఈ ద్వారం కాపాడాలి అని ఆజ్ఞ ఇచ్చింది పార్వతీదేవి. అప్పుడే శివుడు తన గణాలతో కలిసి ఆలయానికి వచ్చాడు. ఆ బాలుడు వారిని అడ్డగించాడు. తల్లి ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ లోపలికి రాలేరు అన్నాడు. గణాలు పోరాడినా ఆ చిన్నవాడు దేవశక్తితో వారిని జయించాడు. భూలోకం కంపించింది. కోపోద్రిక్తుడైన శివుడు తన త్రిశూలంతో బాలుడి తలను తెగగొట్టాడు. ఆ శరీరం నేలపై పడగానే పార్వతి విలపించింది. పార్వతి ఆగ్రహాన్ని శాంతపరిచేందుకు శివుడు ఆజ్ఞాపించాడు. ఉత్తర దిశలో తొలి చూసిన ప్రాణి తలను తీసుకురండి. గణాలు ఏనుగు తలను తెచ్చారు. శివుడు దాన్ని బాలుడి శరీరానికి జోడించి ప్రాణం పోశాడు. ఒక వెలుగు విస్ఫోటనంలా విశ్వమంతా ప్రకాశించింది. బాలుడు మళ్లీ లేచాడు. ఇప్పుడు ఏనుగు తలతో దివ్య రూపంతో దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు. పార్వతి తన కుమారుడిని ఆలింగనం చేసుకుంది. శివుడు ప్రకటించాడు, ఈ నుంచి నీవు గణపతి విఘ్నేశ్వరుడు. ప్రతి పూజకు ముందు నిన్నే ఆరాధించాలి. అలా గణనాథుడు విఘ్న వినాశకుడు భక్తుల ఆశ్రయమైన శ్రీ గణపతి లోకాలకు ప్రసిద్ధి పొందాడు.